ఈరోజు మనుషులు మాటలు బట్టి మనల్ని కృంగదీస్తున్నారు. ఈరోజు చాలామంది జీవితంలో ఉద్యోగం రాలేదని కృంగిపోయారు. మ్యారేజ్ లైఫ్ సరిగ్గా లేదని కృంగిపోయారు. ఓటముల మధ్యన వారు కృంగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలా కృంగిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ కృంగిపోయిన వారు బలహీనలు గనక ప్రపంచం మనల్ని గుర్తించదు. ఈ కృంగిపోయిన వారు ప్రపంచానికి ఉపయోగపడరు గనక ఎవరు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడరు, మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయడానికి ముందుకు రారు. కానీ మన ప్రభు ఉన్నారయ్యా, ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాక్యం మాట రాయబడి ఉంది. 145వ కీర్తన 14వ మాట మనం చదవగలిగితే, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. మన ప్రభు మనసు చూశారు ఎంత గొప్పదో. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీకెవ్వరు లేరని అనుకుంటున్నామో, ప్రభు ఉన్నాడయ్యా. నాకు తెలుసు నీ లైఫ్ అంతగా బాలేదని. మాకు తెలుసు మీరు ఎన్నో శోధనల మధ్యన కృంగిపోయి ఒంటరిగా ఉంటున్నప్పుడు పదే ఏడుస్తున్నారు, పరుపులు తేలేలాగా ప్రార్థన చేస్తున్నారు. ఎవరు లేనప్పుడు హృదయం పగిలేలాగా ఎంత రోధిస్తున్నారో నా ప్రభుకు బాగా తెలుసు. కొన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఇంకా కృంగిపోయి ఇంకా నాకు రాదేమో అన్న దిగులు చేత మీరు బాధపడుతున్నారు. మ్యారేజ్ లైఫ్ సరిగ్గా లేక, ఎవరికి చెప్పుకోవాలి పర్సనల్ ప్రాబ్లమ్స్ అని అర్థం కాక గుండెల్లోనో పెట్టుకుని మానసిక వేదన అనుభవిస్తున్నారు. కొంతమంది కుటుంబ సమస్యలు అంతా ఇంత కాదయ్యా, బయటికి చెప్పుకోలేక ఎంత దిగులు చెంది కృంగిపోతున్నారో నా ప్రభుకు బాగా తెలుసు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీకు ఎవ్వరు లేరనుకుద్దయ్యా, ప్రభు ఉన్నాడు మీ పక్షాన. మీ కృంగిపోయిన వారందరినీ, మనలాంటి వారందరినీ ఆయన లేవనెత్తడమే కాదయ్యా, గొప్ప విజయాలు చూచేలాగా దేవుడు చేస్తాడు.